గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. ఈరోజు మనం హోమోమార్ఫిజం అంటే ఏంది, దాని ఉదాహరణలు ఏంది, దానిపైన సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. సమరూపత అంటే ఏంటి, సమరూపత పైన సిద్ధాంతాలు, సమరూపత ఉదాహరణలు, సమూహాలపైన చూద్దాం. Homomorphisms, definition of homomorphisms, examples of homomorphisms, theorems on homomorphisms. సమరూపత అంటే G, డాట్ నుండి H, స్టార్కు అనేవి రెండు సమూహాలు అయితే ఎఫ్ అనే ప్రమేయము జీ నుండి హెచ్కు సమూహ సమరూపత అని ఎప్పుడు అంటారంటే, ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ స్టార్ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు జీ. డాట్ అనేది జీ సమూహంలోని బైనరీ ఆపరేషన్. స్టార్ అనేది హెచ్ సమూహంలోని బైనరీ ఆపరేషన్. జీలో యుగ్మ పరిక్రియ డాట్, హెచ్లో యుగ్మ పరిక్రియ స్టారు. అయితే ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ స్టార్ ఎఫ్ ఆఫ్ బి. ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నది జీలోని యుగ్మ పరిక్రియ డాటు, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నది హెచ్లోని యుగ్మ పరిక్రియ స్టారు. డాట్ నుంచి స్టార్కు ప్రమేయం నిర్వచించబడింది. We often use the notation F colon G comma dot to H comma star dot to star G to H for such a homomorphism. Many answers use morphism instead of homomorphism. హోమోమార్ఫిజం అనే బదులు మార్ఫిజం అని షార్ట్కట్లో చాలామంది ఆథర్స్ పిలుస్తారు. అంటే హోమో తీసేసి మార్ఫిజం అని షార్ట్కట్లో మృదుగా పిలుస్తారు. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఐసోమార్ఫిజం బిట్వీన్ గ్రూప్స్ G డాట్ అండ్ H స్టార్, we say that G dot and H star are isomorphic and write G dot to isomorphism to H star. G dot నుంచి H స్టార్కు ఐసోమార్ఫిజం తుల్య రూపత అయినట్లయితే దానిని ఈ నోటేషన్తో సూచిస్తారు. తుల్య రూపత కావాలంటే ఏం కావాలంటే, ఏ గ్రూప్ ఐసోమార్ఫిజం ఈజ్ ఏ బైజెక్టివ్ గ్రూప్ homomorphism if there is an isomorphism between the group G dot and H star, then we say that G dot and H star are isomorphic and write G dot is isomorphic to H star. ఐసోమార్ఫిజం కావాలంటే జీ నుండి హెచ్కు మొదట హోమోమార్ఫిజం కావాలి. హోమోమార్ఫిజం కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ స్టార్ ఎఫ్ ఆఫ్ బి కావాలి. తర్వాత బైజెక్టివ్ అంటే ద్విగుణ ప్రమేయము అంటే జీ నుండి హెచ్కు అన్వయికం కావాలి, సంగ్రస్తం కావాలి. హోమోమార్ఫిజం కావాలంటే సమరూపత, అన్వయికము, సంగ్రస్తము మూడు ధర్మాలను పాటించినట్లయితే ఎఫ్ను జీ నుండి హెచ్కు సమరూపతను కలిగి ఉందని అంటారు. దీనిని G డాట్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు H స్టార్ అనే నొటేషన్తోన సూచిస్తారు. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, సమరూపతకు ఉదాహరణలను చూసినట్లయితే, ద ఫంక్షన్ ఎఫ్ జెడ్ టు జెడ్ఎన్
defined by f of x equals to integral part of x iz the group homomorphism. Let R be the group of all real numbers with operation addition, and let R plus be the group of all positive real numbers with operation multiplication in the function f R to R plus defined by f of x equals to e power x is a homomorphism for all x comma y belongs to R. f అనే ప్రమేయము R నుండి R ప్లస్కు f of x ఈక్వల్స్ టు e పవర్ ఎక్స్గా నిర్వచించినట్లయితే R అనేది గుణకారం దృశ్య సమూహము, R ప్లస్ అనేది సంకలన దృశ్య సమూహము. అయితే ఇప్పుడు మనకేం కావాలంటే f of r కామా డాట్ ఈక్వల్స్ టు f of r ప్లస్ కామా ప్లస్ అనేది సమరూపత అవుతుందా అంటే f of x ప్లస్ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, ఈ పవర్ ఎక్స్ ప్లస్ వైను ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ వై అంటే ఎఫ్ ఆఫ్ వై. ఇది ఇప్పుడు హోమోమార్ఫిజం అయింది. నెక్స్ట్ హోమోమార్ఫిజం తర్వాత 1 అంటే 1 అంటే ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై అయినప్పుడల్లా ఎక్స్ ఈక్వల్స్ టు వై కావాలి. అంటే విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉండాలి. విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై తీసుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై రావాలి. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై తీసుకుంటే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ వై అవుతుంది. ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ వై అయితే భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అయితే ఎక్స్ ఈక్వల్స్ టు వై అవుతుంది. అంటే ఎఫ్ అనేది అన్వయిక ప్రమేయం అవుతుంది. సంగ్రస్త ప్రమేయం కావాలంటే ఆర్ ప్లస్లో ఈ పవర్ ఎక్స్ తీసుకొని దర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఈ పవర్ ఎక్స్ బిలాంగ్స్ టు, కావున ఎఫ్ అనేది సంగ్రస్తం కూడా అవుతుంది. అంటే ఎఫ్ అనేది ద్విగుణం అవుతుంది. అంటే ఎఫ్ అనేది బైజెక్టివ్ ప్లస్ హోమోమార్ఫిజం. కావున ఎఫ్ అనేది ఆర్ ప్లస్ నుండి ఆర్ నుండి ఆర్ ప్లస్కు ఐసోమార్ఫిజం అవుతుంది. దీన్ని ఆర్ ఐసోమార్ఫిక్ టు ఆర్ ప్లస్ అని సూచిస్తారు. నెక్స్ట్ జీ అనేది దీని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ను విలోమ ప్రమేయాన్ని ఆర్ ప్లస్కు ఆర్గా నిర్వచించినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ తీసుకున్నట్లయితే ఇది ఆర్ ప్లస్ నుంచి ఆర్కు తొలి రూపత అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసినట్లయితే లాగ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ వై, లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రాసిండ్రు, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ వై రాసిండ్రు. ఆ విధంగా అది 1 అంటులు అది అవుతుంది కాబట్టి అది తొలి రూపతను కలిగి ఉందని చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెట్ ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ జీ థీరం ఆన్ హోమోమార్ఫిజమ్స్, let f mapping from G to H be a group morphism. Morphism is nothing but homomorphism. homomorphism షార్ట్కట్లో మార్ఫిజం అంటాం. తర్వాత and let EG and EH be the identities of G and H respectively. Then f of EG equals to EH, f of A inverse equals to whole inverse for all A belongs to G. Since f is a homomorphism, f of EG equals to f of EG equals to f of EG EH. ప్లస్ క్యాన్సిలేషన్ లాస్ ప్రకారం విధంగా అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది.
కావున ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి కెన్ బి రిటర్న్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏబి. ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఏ కామా ఏ అనేది జీలోని మూలకం కాబట్టి ఏకి విలోమం అనేది వ్యవస్థితమవుతుంది. ఇప్పుడు విలోమం వ్యవస్థితమవుతుంది కాబట్టి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ అవుతుంది తత్సమ మూలకం జీలో. అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఈజీ అవుతుంది. ఆ మొదటి దాని ప్రకారం ఈజీ అంటే ఈహెచ్ అని రాయొచ్చు. ఈ విధంగా ఎఫ్ ఐ ఏబి ఈక్వల్స్ టు ఇదే ఏబీలను ఒకదానికొకటి విలోమాలని అంటారు. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు మనకు ఈ అనేది వచ్చిందంటే రెండు ఒకదానికొకటి విలోమాలు. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏకు హోల్ ఇన్వర్స్ రాయొచ్చు, లేకపోతే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు. ఇది ప్రకారం if f mapping from G to H is a group morphism, the kernel of f denoted by kerf is defined to the set of elements of G that are mapped by f to the identity of H, that is kernel f equals to G belongs to G such that f of G equals to EH. ఇది కెర్నల్ యొక్క డెఫినేషను. EH అనేది ఐడెంటిటీ ఇన్ G బిలాంగ్స్ టు G, G ఈక్వల్స్ టు EH. హెచ్ అనేది హెచ్ ఇస్ ద ఐడెంటిటీ ఆఫ్ హెచ్. ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు హెచ్ బి ఏ గ్రూప్ హోమోమోర్ఫిజం. దెన్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఎఫ్ ఈజ్ ఇంజెక్టివ్ ఫైనల్ ఇఫ్ కెర్ఎఫ్ ఈక్వల్స్ టు ఈ. ఎఫ్ అనేది జీ నుంచి హెచ్కు సమరూపతను కలిగి ఉన్నట్లయితే కెర్నల్ ఎఫ్ అనేది జీ యొక్క అభిలంబ ఉపసమూహం అవుతుందని, తర్వాత ఎఫ్ అనేది వన్ అయితే కెర్నల్ ఎఫ్ ఈక్వల్స్ టు ఈజీ అంటే జీలోని తత్సమూలకం అవుతుంది అని ప్రూఫ్ చేయాలి. అయితే ఫర్ ఎనీ గ్రూప్ హోమోమోర్ఫిజం ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు హెచ్, ద ఇమేజ్ ఆఫ్ f equals to f of G such that G belongs to G is a subgroup of H, although not necessarily normal. ఎఫ్ యొక్క ఇమేజ్ని ఈ విధంగా నిర్వచించారు. ఇప్పుడు మార్ఫిజం థీరమ్స్ ఫర్ గ్రూప్స్ led to K be the kernel of the group morphism f mapping from G to H, then G by K is isomorphic to the image of F and the isomorphism. Psi G by K is isomorphic to G by K to image F is defined by psi of Kg equals to F of G. This result is also known as the first isomorphism theorem. The function psi is defined on a coset by using one particular element in the coset. So we have to check that psi is well defined. That is, it does not matter which element we use. If Kg equals to Kg, G isomorphic to G by K, so G inverse equals to K belongs to kerf. F of G equals to F of Kg, Hh equals to H. That's why we taken like this. F of is a homomorphism, so F of Kg can be written as F of K into F of G. F of K is equals to K belongs to kerf, so F of K is EH and Fg that is equals to G. So the set of is well defined. నెక్స్ట్ వెల్ డిఫైన్ అయిన తర్వాత హోమోమార్ఫిజం అని చూపించాలంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ బి చూపించాలి. ఇప్పుడు సై ఆఫ్ కేజీ1 కేజీ2 ఈక్వల్స్ సై ఆఫ్ కేజీ1 సై ఆఫ్ కేజీ2 అని చూపించాలి.
psi of kg1 kg2 ఈక్వల్స్ టు psi of kg1 g2. ఎందుకంటే హెచ్హెచ్ ఈక్వల్స్ టు హెచ్ఐ ఇంటూ హెచ్బి ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఏపీగా హెచ్ అనేది ఉపసమూహం అయినప్పుడు ఆ తర్వాత మనకు హెచ్హెచ్ ఈక్వల్స్ టు హెచ్ అనేది ఒక హెచ్ అనేది ఉపసమూహం అయితే హెచ్హెచ్ ఈక్వల్స్ హెచ్ అయితే దాని ప్రకారం కే G1 G2 కెన్ బి రిటర్న్ G1 G2. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ G1 G2ను ఎఫ్ ఆఫ్ G1 ఇంటూ ఎఫ్ ఆఫ్ G2 అని రాయవచ్చు. ఎఫ్ ఆఫ్ G1 అంటే మనం నిర్వచించుకున్నటువంటి సై ప్రకారం సై ఆఫ్ KG1 అవుతుంది, ఇది సై ఆఫ్ KG2 అవుతుంది. అంటే ఇప్పుడు మనం సై ఆఫ్ కేజీ ఇంటూ KG2 తీసుకున్నట్టయితే సై ఆఫ్ KG1 ఇంటూ సై ఆఫ్ KG2 అయింది. అంటే సై అనేది సమరూపతను పాటించింది. నెక్స్ట్ psi of kg equals to EH, then f of g equals to EH, then g belongs to k. Hence the only element in the kernel of psi is identified cosine to k and psi is injective. Finally, imaginary psi equals to f equals to by the definition of psi. Therefore, psi is the required isomorphism between g by k and f. So that the quotient group R by Z is isomorphic to the cyclic group W equals to e power I theta such that belongs to 3 by theta belongs to our solution. The set W consists of points on the circle of complex numbers of unit modules and forms a group under multiplication. Define the function f r to w by f of x equals to e power 2 phi ix. This is a morphism from r plus 2 w comma dot because f of x plus y equals to e power 2 phi I into x plus y. This can be written as e power 2 phi I into x, e power 2 phi I into y equal to f of x into f of y. The morphism f is clearly surjective and its kernel is x belongs to R such that e power 2 phi I x equals to 1 equals to z. Therefore, the morphism theorem implies that R by Z is isomorphic to W.